అయితే ఈ నాన్ వేషన్ మ్యాటర్ ఏందన్నా మరి నాన్ వేషన్ ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. మరి మీరేమంటారన్నా? నేను ఒకటే చెప్తున్నా. ఈడ పెయింటింగ్ స్టార్ అంజి బిడ్డ ఒక్కటి చెప్తున్నా. అన్నం పెట్టినాం నీకు. అన్నం ఎట్లా పెట్టినాం తెలుసా? నువ్వు వీడియోలు ఒక్కొక్కటి చేస్తా ఉంటే మా వోడు బయట దేశంలో తిరుగుతున్నాడు. మాకు అవి ఇవి కొత్త కొత్తవి చూపిస్తున్నాడు అని చెప్పేసి వీడియోలు చూసుకుంటా వ్యూస్ తోటి నీకు ఇంత డబ్బు ఇస్తున్నాము, అన్నం పెడుతున్నాం అన్నట్టు. అటువంటిది అన్నం పెట్టిన మాకే సున్నం పెడతావా? మా కన్న తల్లి లాంటి మా సీతాదేవిని, ద్రౌపది దేవిని వాళ్ళని నువ్వు అవమానిస్తావా? ఒక్కసారి చెప్తున్నా బిడ్డ, హిందుత్వం జోలికి, హిందుస్థాన్ జోలికి వస్తే ఆ పెద్ద పెద్ద రాజులు రాజ్యాలే వదిలేసుకొని లాస్ట్కి వచ్చి మంటలే కలిసిండ్రు. అటువంటిది నీవెంత, నీ బతికెంత చెప్పు? మళ్ళీ అయితే ఒక్కసారి ఇట్లా ఇండియా జోలి ఇండియన్ గా బతుకు గాని ఇండియాలో ఉన్న వాళ్ళని తిడితే మాత్రం లేపేస్తాం. అయితే అన్న రీసెంట్ గా లైవ్ చాట్ లో కూడా ఒక అమ్మాయిని ప్రతివత్త అని చెప్పేసి వాదించడం అంటే ఆమె తిట్టడం జరిగింది. మరి మీరేమంటారు? వాడిని నిజంగా అంటే అందరు అనుకుంటారు వాడు చాలా మంచోడు అని. ఇంతకుముందు కొన్ని దాంట్లో కూడా సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్క అమ్మలని అది ఇది గలీజ్ మాట్లాడిండు, అది గమనించలేదు. అప్పుడే నేను అందామని ఒక 4, 5 సార్లు కూడా అన్న. వాడు ట్రెండింగ్ కోసం ప్రతి ఒక్కరిని తిడుతున్నాడు, ఒక లేడీస్ ని తిడుతున్నాడు. వాడు ఎవరో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళ అమ్మోళ్ళని అందరిని తిట్టిరు అవసరం వీనికి? ఇక్కడ చెప్తున్నా, ఒక స్త్రీమూర్తి ఎట్లుండాలి అనేది. ఇంకోటి మొన్న వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు కూడా పోయిరు కదా ఆయన దగ్గరికి. పోతే వాళ్ళ అమ్మ ఎంత ముద్దుగా ఉన్నది, మంచిగా ఇంత శారీ కట్టుకొని. అయితే మరి వాళ్ళ అమ్మకి ఎందుకు చెప్పలేదంటారు? అమ్మ అభివృద్ధి చెందిన మనము స్కర్ట్ వేసుకొని రా, లేకుంటే బిక్ని వేసుకొని రా అని వాళ్ళ అమ్మకి ఎందుకు చెప్పలేదు? నిండు చీరలు ఎందుకు పిలిచాడు? అభివృద్ధి అనేది ఇప్పుడు గుర్తుకొచ్చింది. అభివృద్ధి అంటున్నారు కదా, అసలు అభివృద్ధి అంటే ఏందో వానికి తెలియదు. ఓన్లీ పోతాడు ఒక దగ్గర, ఇగో స్టాండ్ పెడతాడు, ఇగో చూడండి ఈ దేశం అద్దాలు చూడుర్రి, ఈ దేశం రోడ్లు చూడుర్రి, ఈ దేశం ట్రాఫిక్ చూడుర్రి, ఎట్లా పోతున్నారు చూడుర్రి అని చెప్తాడు. అంతే తప్ప అభివృద్ధి అంటే ఏంది తెలుసా? ఎడ్యుకేషన్. మంచిగా చదువుకోవాలి, మంచిగా చదువుకొని జాబ్ చేయాలి, మంచిగా పని చేయాలి, మంచిగా దేశాన్ని గౌరవించాలి, దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని గౌరవించాలి, ప్రతిదీ సిస్టమ్ ని ఫాలో అవ్వాలి. అదే అభివృద్ధి రా జపాన్. అయితే ఇంకా ఇంకా పాతకాలం నాటి పద్ధతి ఆ పట్టు చీరల్ని పట్టుకొని ఊగుతున్నారు అంటున్నాడు. మరి మీరేమంటారు? అవురా, ఇప్పుడు ఇండియా అంటే ఏంది? సాంప్రదాయం. సాంప్రదాయం అంటే చీర, పట్టు చీర, చేనేత వస్త్రాలు రా అందము. ఆడ తల్లికి, ఆడ చెల్లికి. అటువంటిది లంగా, ఓని, జాకెట్ ఇవి రా అందం అంటే. ఒక 10 మందిలో పోయినప్పుడు అటువంటివి వేసుకో, ఇంటికాడ ఉన్నప్పుడు యావన్నీ వేసుకో. అట్లా అని చెప్పిర్రు, అంతే కదా. ఇప్పుడు ఏమన్నా తప్పు చెప్పిరా? ఇప్పుడు బయట కూడా అవి వేసుకొని నువ్వు తిరిగే కంట్రీలల్లా అట్లా తిరుగుతుండ్రా అని చెప్పి అందరిని అట్లే తిరగమనడం అది చాలా తప్పమ్మా. అయితే అనా అయితే అనా శివాజీ గారు ఒక్క మాట చెప్పినందుకు ఈ మన ఫెమినిస్ట్ లేడీస్ ఉన్నారు కదా, సో వీళ్ళు నోటికి ఎంత వస్తే అంత వచ్చి మాట్లాడేశారు. కానీ ఇప్పుడు నాన్ వెజ్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. మరి ఇతన్ని అరిగెట్టడం కోసం వీళ్ళు ఎందుకు మాట్లాడలేదంటారు? ఎవరు? ఆ ఆ చిన్మయ్య గారు కానీ, లేకుంటే అనసూయ గాని, వీళ్ళు నాగబాబు ఇప్పుడు గారు, ప్రకాష్ రాజ్ గారు. ఏంటిదంటే, ఇంకోటి ఈడ ఇండస్ట్రీలో కూడా అంతా డొల్లా ఉన్నది కొంచెం. ఏంటంటే వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు, ఏ క్యాండిడేట్ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, ఏ క్యాండిడేట్ కు మంచి స్పందన వస్తున్నది, అలాంటి వాళ్ళని తొక్కడానికి ఇట్లా చేస్తారు అంతే. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒక వార్డు వాడిండు, ఆ వార్డు అనేది ఇన్స్టాగ్రామ్ లో గానీ, యూట్యూబ్ లో గానీ చాలా ఫేమస్ అయిపోయింది. మరి ఆ టైంలో అనసూయ గారికి గుర్తుకు రాలేదా? మీకు ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా, అందరు మీరు చెప్పండి. ఆ వార్డు అనేది, ఆ వార్డు పేరు మీదనే ఒక ఆంటీ ఫేమస్ అయింది. ఇక అందరికి తెలుసు ఏమన్నాడు, ఏం వార్డు అనేది. మరి ఆ టైంలో ఆమెకు రాలేదా? ఏం మాట్లాడుతున్నారు, ఏమిటిది ఇది? ఇన్స్టాగ్రామ్ లో గానీ, యూట్యూబ్ లో గానీ ఇవన్నీ బ్యాన్, ఇవన్నీ ఇట్లా అవుతున్నది అని మహిళా కమిషన్ దగ్గరికి అప్పుడు ఎందుకు పోలేదు? ఒకటి గమనించాలి ఏంటంటే, ఒక వ్యక్తి ఇప్పుడు వేరే స్టార్లు కూడా గలీజ్ గా మాట్లాడారు, వాళ్ళ మీద చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ సైడ్ అవి ఇవి ఉంటాయి, వాళ్ళని గెలుక్కోరు. వీళ్ళేమో కావాలని చెప్పేసి ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళని తొక్కడము. ఎప్పుడే గాని శివాజీ మాట్లాడిన దాంట్లో అర్థం ఉంది, సాంప్రదాయం ఉన్నది, ఇండియన్ కల్చర్ దాగి ఉన్నది. ఆయన తొక్కడం ఎవరి వల్ల కాదు, ఆయన జనాల అయితే ఇండియాలో రేపులు జరుగుతానికి కారణం హిందువులు అంటున్నాడు నాన్ వేసిన దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆడు వ్యూస్ కోసం 100 చెప్తాడా? నా హిందుత్వం అనేది ఎంత స్పష్టమైంది, ఎంత మంచిదో మీకు తెలియదు. చాలా మంచిది హిందుత్వం అనేది. ప్రతి ఒక్కరు ఎవరినన్నా ఏమన్నా దూషించినా, అరే నీ అమ్మ అరే వాళ్ళని తిడితే, అరే నీ అమ్మ వాళ్ళ దేవుడు నాకు తాకుతాడు అనే దైవం అనేది ఒక లోపల గుండెల దాగిన ఒక చిన్న భక్తి, చాలా భక్తి నిండి ఉంటది. కాబట్టి వాళ్ళు ఏదైనా చేయాలన్నా కూడా ఆలోచిస్తారు హిందువులు. ఎప్పుడే గాని మళ్ళోసారి హిందువుల జోలికి వచ్చినా అనుకో,
మంచిగా ఉండదు బిడ్డ. జై హింద్.